దీనికి ఏదైనా శాశ్వత పరిష్కారం కనిపెట్టండి. మన పిల్లలు పడే కష్టాలు చూస్తుంటే కంట్లో నుంచి రక్తం కారుతోందండి. సీతామహాలక్ష్మి, ఇదంతా నేను ఆలోచించకుండా ఉంటానా? బాగా ఆలోచించి నేను ఒక నిర్ణయం తీసుకున్నా. నేను నీకు అది తర్వాత చెప్తాను. ఏం ఆలోచన? అది నీకు తర్వాత చెప్తాను అంటున్నాను కదా. ముందు వెళ్ళి పని చూడు, వెళ్ళు. సుభద్ర, ఏం చేస్తున్నావు? ఏమండి, ఇలా లెక్కలు చూసుకుంటూ చాముండేశ్వరి తమ్ముడిగా బ్రతుకుతూ జీవితమంతా గడిపేయండి. మనకి ఒక కూతురుందండి, దాని పేరు శృతి. ఇలా చూడండి, ఇది తన జాతకమండి. అప్పుడప్పుడు ఇది కూడా చూడండి, తీసుకోండి. దాని భవిష్యత్తు గురించి ఆలోచించండి. ఏమే, నేనేనో వద్దంటున్నానా? ఆ దేవిని ఎలా అయినా ఇంటి నుంచి గెంటేస్తే అభి లైన్ క్లియర్ కదా. తర్వాత అక్క మనసు కొంచెం కొంచెంగా మార్చి శృతితో అభి పెళ్లి జరిపించలేనా? నీకు కొంచెం కూడా ఓపిక లేదా? నేను ఓర్పుగా ఉండగలనండి, కానీ మన కూతురు వయస్సు, అందం, అవకాశం ఓర్పుగా ఉంటాయా? అయ్యో, ఈ దేవి ఒకటే. అయ్యో, ఆ పాపిస్టిది అభితో తాళి కట్టించుకుని ఇంటికొచ్చి తిష్ట వేసి కూర్చుంది కదా. వాళ్ళ నాన్న ఊరి ప్రెసిడెంట్ అంట. ఆయన్ని కనిపెట్టే దమ్ము మీకు లేదు. దానివల్ల ఇక్కడ నా కూతురు జీవితమే నాశనమవుతోందండి. ఆ ఊరికి వెళ్తే అతను భయపడి పారిపోయి దాక్కుంటున్నాడు కదా. అతను తిరిగి వస్తే దొరుకుతాడు. ఆయన ఎప్పుడు తిరిగి రావాలి, ఎప్పుడు మనకి దొరకాలండి? అయ్యో, నా కూతురు మెడలో తాళి ఎప్పుడు పడుతుందండి? ఇదంతా జరిగేలా నాకు అనిపించడం లేదండి. జరిగే పనే సుభద్ర. కాళహస్తి నుంచి నేను సెటప్ చేసిన వ్యక్తి ఫోన్ చేస్తున్నాడు. అలాగా? అయితే త్వరగా లిఫ్ట్ చేసి మాట్లాడండి. హలో సార్, నేను. హే, తెలుసయ్యా. మ్యాటర్ ఏంటో త్వరగా చెప్పు. ప్రెసిడెంట్ గారు ఇంటికి వచ్చారు సార్. కొట్టవరా సిక్సర్. ప్రెసిడెంట్ గారు ఆయన భార్య గారు ఇంటికి వచ్చారు సార్. మీరు త్వరగా రండి సార్. అవును సార్, ఇప్పుడు మీరు వచ్చారంటే వాళ్ళని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవచ్చు. దేవి అమ్మ నాన్న ఇంటికి తిరిగి వచ్చారంట. అలాగా? సరే రండి, వదిన దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్తాం. నిజం చెప్పాలని తీసుకొచ్చాను, కానీ నిన్ను పెళ్లి కొడుగ్గా కాళహస్తిలో తీసుకెళ్ళినప్పటి నుంచి మా అక్క మీ ఇంటికి తీసుకెళ్లడం కోసం నేను నల్లని కూతుర్ని అని అబద్ధం చెప్పడం, ఇలాంటి విషయాలు ఎలా చెప్పను అర్జున్? నువ్వు వాటిని ఎలా తీసుకుంటావు? సత్య, ఏదో మనసు విప్పి మాట్లాడాలి, నిజాలు చెప్పాలి అన్నావు కదా. అవును. అయితే త్వరగా చెప్పు, నాకు ఇన్వెస్టర్స్ మీటింగ్ ఉంది. నువ్వు మాట్లాడిన తర్వాత నిన్ను వదిలిపెట్టి వెళ్ళాలి. వదిలిపెట్టి వెళ్ళాలా? ఐ మీన్, ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళాలి అని చెప్పాను. దానికెందుకు ఇంతగా షాక్ అవుతున్నావు సత్య? ఇంట్లో వదిలిపెట్టి వెళ్తావా? అన్ని నిజాలు చెప్తే నన్ను శాశ్వతంగా వదిలిపెట్టి వెళ్తావా అనుకున్నాను అర్జున్. సత్య, ఐమ్ లిజనింగ్, చెప్పు. అదేంటంటే అర్జున్, నువ్వు పెళ్లి కొడుకుగా నటించడానికి ఫస్ట్ టైం కాళహస్తికి వచ్చావు కదా. అదే అర్జున్, నువ్వు ఫస్ట్ టైం కాళహస్తికి వచ్చావు కదా. సత్య, నువ్వు మాట్లాడే సరిగ్గా వినబడట్లేదు. అర్జున్, నువ్వు ఫస్ట్ టైం కాళహస్తికి పెళ్లి కొడుకులా వచ్చావు. సత్య, ఈ గంటల శబ్దానికి నువ్వు చెప్పేది ఏది వినపడడం లేదు. అది కాదు అర్జున్, నేను చెప్పేది ఒకసారి విను. కాళహస్తిలో సత్య సత్య ఆగాగాగు, నువ్వు మాట్లాడేది వినపడడం లేదు. సత్య, రా, అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం. అక్కడికి వెళ్దాం. ఎక్కడికెళ్తున్నారమ్మా? అమ్మవారి వివాహ మహోత్సవం జరుగుతోంది. అది ఎంత పెద్ద విశేషం. అది చూస్తే పుణ్యం దక్కుతుందమ్మా. ముందు మీరు వెళ్ళి అది చూడండి. అయ్యో లేదండి, మేము వేరే ఇంకో పని మీద వచ్చాం. కొత్తగా పెళ్లైన దంపతుల్లా కనిపిస్తున్నారు. ఇద్దరు వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకోండమ్మా. ఆ తర్వాత చూడండి, సకల సౌభాగ్యాలు దక్కుతాయి మీకు. వ్యాపారాల్లో లాభం, కుటుంబంలో సంతోషం, పిల్లల భాగ్యం, అలాగే మీరు కోరుకున్నవన్నీ దక్కుతాయమ్మా. జంటగా వెళ్లి ఆశీర్వాదం తీసుకోండి. భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలు రావమ్మా.
వెళ్ళండమ్మా, వెంటనే వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకోండి. సత్య